హాయ్ అండి. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. కాయల్ని శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకుంటున్నామండి. చూడండి, కాయలు శుభ్రంగా తుడిచేసి తడిగుడ్డతో మళ్ళీ పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకున్నామండి. 3 మానికలు అయినాయండి ముక్కలు, 2 మానికలు. గిన్నెలో నూనె పోసుకొని ఒక ప్యాకెట్ నూనె తెచ్చుకున్నామండి. ముక్కల్ని ముందు నూనెలో నుంచి తీసానండి. అంటే మా అమ్మ వాళ్ళు అలాగే చేయమన్నారు, ముక్కలు మెత్తపడకుండా ఇట్లా తీస్తే ముక్క తొందరగా మెత్తపడదు అని అన్నారు. అందుకని ముక్కలన్నీ ముందుగా నూనెలో వేసి తీసి పక్కన పెట్టానండి. అలా ముక్కలన్నీ తీసానండి. ఆవపిండి, కొలత ప్రకారం వేస్తున్నామండి. ఆవపిండి, మెంతిపిండి, ఆవపిండి కొలతల ప్రకారం వేసామండి. మెంతిపిండి ఇది అక్కడ మా అమ్మ చెబుతుందండి, అందుకని మేము వాయిస్ ఇస్తున్నాను. మొత్తం కలుపుకుంటున్నాం. గిన్నె చిన్నదైపోయిందండి, కలవలేకపోతుంది. అందుకని వేరే గిన్నెలో మార్చుకోవాలి అని అంటుంది అమ్మ. నూనె గిన్నెలో పోసి ఈ బేషన్లో కలుపుకుంటున్నాం. దాంట్లో కలవట్లేదండి ముక్కలు, అందుకొని మార్చేసాం. మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నామండి కొలతల ప్రకారం. సాల్ట్ ముందుగా ఎండబెట్టాము, ప్రకారం వేస్తున్నామండి. జాగ్రత్తగా ఎండండి మా అమ్మ. ఉప్పు ఎక్కువైపోతే బాగుండదు, తక్కువైనా కలుపుకోవచ్చు, ఎక్కువైతే బాగుండదు అని అంటుంది. అరశోడు అరగిద్ద అంటండి మానిక్కి, ఉప్పు అరశోడు అరగిద్ద చెప్తుంది. నేను అరగిద్ద వేసి సరిపోయిద్దా అంటున్నానండి. అలా కాదు, ఇంకొక గిద్ద వేయాలి, అరశోడు అరగిద్ద అని చెబుతుంది మానిక్కి. 2 మానికలు కదా మాది, 2 అరశోళ్ళు అరగిద్ద, 2 అరగిద్దలు వేయాలి చెబుతుంది. ఉప్పు ఎక్కువైద్దేమోనని నేను అంటున్నానండి. ఏం కాదు, సరిపోయిద్ది, ముక్కలకు పట్టాలి కదా అంటుంది అమ్మ. మధ్యలో మా అబ్బాయి కామెడీ, అరగిద్ద అరశోడు ఇవన్నీ వాళ్ళకి తెలియక తెలుగులో ఏంటిది మాటలని అంటున్నాడు. అది వాయిస్ కట్ అయిందిలేండి.
మొత్తం బాగా కలుపుకొని నెక్స్ట్ కారం అండి. మానికి 2 గిద్దలు కారం అన్నారు, కొలతల ప్రకారం వేస్తున్నాం. ఇంట్లో కొట్టించిన కారం ఉంది, కానీ 3 మామిడికాయలు మామిడికాయ పచ్చడికి ఫేమస్ కదా, ఆ కారం ప్యాకెట్ తెప్పించామండి మేము. 3 మామిడికాయలు కారం బాగుండిద్ది మామిడికాయ పచ్చడికి. ఇంట్లో కారం ఉన్నా ఆ ప్యాకెట్ తెప్పించాము మేము. కారం అయితే బాగుండిద్ది, ఘాటుగా ఉండిద్ది అని. ఏదైనా సంవత్సరం అంతా స్టాక్ ఉండే పచ్చడి కొంచెం జాగ్రత్తగానే కొలతల ప్రకారం పెట్టాలండి. కొంచెం తేడాగా ఉన్నా పచ్చడి పాడైపోయింది. ఎండాకాలం సీజన్లో మామిడికాయ పచ్చడే కదండి పెట్టుకునేది ఫేమస్, ప్రతి ఒక్కళ్ళు పెడతారు. వానాకాలంలో చలికాలంలో బాగా యూజ్ అవుతుంది. వర్షాలకి వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. ముద్దపప్పు, ఆవకాయ. మా అబ్బాయి చూడండి కారం ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, సాల్టు ఇవి వాడామని చూపిస్తున్నాడు. అవన్నీ ఎందుకమ్మా అంటే తెలిసిద్ది కదమ్మా వాళ్ళకి కూడా అంటున్నాడు. మొత్తం గిన్నెలు వేసి పెట్టమ్మా అంటే మా అమ్మాయి ప్యాకెట్లు వేస్తుందండి. కొంచెం లేట్ అవుతుంది. మానికి 2 గిద్దల కారం అన్నారు. మానికలు కదా అమ్మాయి ముక్కలు, 4 గిద్దల కారం వేసాం. ఇంకా మొత్తం కలపటమే, కలిపేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటున్నాము ముక్కలకి. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి మొత్తం కలిసేలాగా. ఇందాక చిన్న గిన్నె అవటం వలన బాగా కలవలేదండి, కలపటానికి కూడా వీలు లేదు. ఇప్పుడు పెద్ద బేషాన తీసుకున్నాం కదా, ఇంట్లో బాగానే కలుపుతున్నాం. ఇంకా ఆయిల్ పోసేస్తున్నాం. ముక్కలు మొత్తం నూనెలో నుంచి తీసినాక 1 కేజీ నూనెలో ఇంకా అది మిగిలిందండి. మొత్తం పోసేస్తున్నాం ఆయిల్ మొత్తం. ఎక్కువ అయితేనే బాగుంటుంది కదండి, మరీ తక్కువగా ఉంటే బాగుండదు కదా. తర్వాత చిన్నుల్లిపాయలు మొత్తం శుభ్రంగా ఒలిచామండి. చిన్నుల్లిపాయలు పొట్టు లేకుండా ఒలిసేసాము. నేను, అమ్మాయి, మా అమ్మ ఒలిసాము. ఒలిసి ముక్కల్లో కలిపాము. ఇంకా ఉన్నాయండి మొత్తం. ఒకసారి కలిపినాక మళ్ళీ వేద్దామని ఆపాము. బాగా కలుపుతున్నాను, నేనే కలుపుతున్నానండి. అమ్మ చెబుతుంది ఇంకా కలపాలి అని. బాగా కలిసిందండి, నూనె అంతా పైకి వచ్చేసింది. బాగా కలుపుతున్నాం. కలిపేసినట్టేనండి, చాలా వట్టికి అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. నూనె ఎక్కువ అయిద్దేమో అనుకుంటున్నానండి. ఏం కాదులేండి, ముక్కలు బాగా నూనె ఉంటేనే బాగా గుజ్జుగా ఉంటుంది. 2 మానికల ముక్కలకి 1 కేజీ వేరుశనగ నూనె అండి వేసాము. మిగతాయి కూడా వేసేస్తుంది. చిన్నుల్లిపాయలు మా అమ్మాయి వేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి మాది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? కొలతలు ఏమైనా తేడాగా ఉన్నాయా అంటే తప్పుగా ఏమైనా వేసామా? టోటల్గా మామిడికాయ పచ్చడి
ఇది ఒక వారం తర్వాత తీసానండి. ఫినిషింగ్ ఇవ్వలేదు కదా ఆ రోజని. చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా బాగా ముక్కలన్నీ బాగా పట్టి నూనె ముక్కలు